హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసుకోవటం కానీ, గుమ్మాలు అవి అలంకరించుకోవటం కానీ, ప్రతి తెలుగింటి మహిళ కూడా మనం శ్రావణ మాసాన్ని అయితే చక్కగా జరుపుకుంటాం. అలాగే నార్త్ ఇండియన్లు, హిందీ వాళ్ళు వచ్చేసి ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని కాకుండా పరమశివుణ్ణి కొలుస్తారు. అంటే వాళ్ళు శ్రావణంలో ఈశ్వరుడు పూజ చేస్తారు. ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడు అభిషేకాలు, పూజలు అవి చేసుకుంటారు. అలాగే మనం కార్తీక మాసంలో పరమశివుణ్ణి పూజిస్తాం కదా, వాళ్ళు మాత్రం లక్ష్మీదేవి పూజ చేస్తారు కార్తీక మాసంలో. అలా మనకి శ్రావణంలో లక్ష్మీదేవి పూజ అవన్నీ కూడా ప్రత్యేకం అన్నమాట. అందులో రెండవ శుక్రవారం అలా వరలక్ష్మి వ్రతం అలా చేసుకుంటూ ఉంటాం. పౌర్ణమికి ముందు వస్తుంది కదా అలా. కానీ ఈసారి మాత్రం 5 శుక్రవారాలు వచ్చాయి. అందులో మూడవ శుక్రవారం వచ్చి వరలక్ష్మి వ్రతం వచ్చిందనమాట. నా ప్రతిరోజు కూడా నేను పూజ శ్రావణ మాసంలో ఇలానే చేసుకుంటానండి. కుంకుమ పూజ చేసుకుంటానన్నమాట. ముఖ్యంగా కుంకుమ ఏంటంటే ఫస్ట్ చిన్న ప్లేట్ పెట్టుకున్నానమాట. అది ఫుల్ అయిపోతుందనమాట. అందుకే దాన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసి కింద పడకుండా ఉంటుందనేసి, ఈరోజు కొంచెం శుక్రవారం అలా వచ్చేసిందనేసి నేను వేరే పెద్ద ప్లేట్లో పోయలేదనమాట. విగ్రహం అవన్నీ కదిలించటం ఎందుకు అనేసి అలానే ఉంచేసి దాని కింద ఒక పెద్ద ప్లేట్ పెట్టుకున్నాను. ఆచమన అవి చేసేసుకొని తర్వాత గాయత్రి మంత్రం అవన్నీ చెప్పుకొని గోత్రం నామాలు అవన్నీ కూడా కొంచెం అక్షంతలు పువ్వులు పట్టుకొని చెప్పుకున్న తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర మనం అమ్మవారిని ఆవాహన చేసుకొని పూజ అది రెగ్యులర్గా నిత్య పూజ ఫస్ట్ ఆచమనం చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఒక చిన్న స్పూన్ తోటి చెయ్యి కడిగేసుకొని తర్వాత సారి 3 సార్లు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 3 సార్లు తాగి తర్వాత లాస్ట్ మళ్ళీ చేయి కడుక్కొని గోవిందాయ స్వాహ అనేసి చేయి కడుక్కోవాలి. అలా ఆచమనం చేసుకోవాలి. తర్వాత మనం చూపుడు వేలు కాకుండా, చిటికెన వేలు కాకుండా 3 వేళ్ళు మనకి ముక్కు భాగంలో తాకించి మనకి ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చెప్పుకొని కొంచెం అక్షంతలు అవి వెనక్కి వేసుకొని మనం నిత్య పూజకి కొంచెం ఏమన్నా పువ్వులు అక్షంతలు చేతిలో పెట్టుకొని ఎడమ చేతిలో పువ్వులు పెట్టుకొని కుడి చేతిని పైన పెట్టి కుడి తొడ మీద పెట్టేసుకొని మనం సంకల్పం అది చెప్పుకొని అమ్మవారి దగ్గర ఆ పువ్వులు అవి సమర్పించుకొని అమ్మవారిని పాద్యం అర్ఘ్యం ఆభరణాలు అవన్నీ మనం చదువుకుంటూ ఆవాహన చేసుకొని పువ్వులు అక్షంతలు అవి సమర్పించుకోవాలి. ఆ తర్వాత మనం దీపారాధన అగరబత్తీలు ఇవన్నీ కూడా ఫస్టే వెలిగించుకోవాలి. దీపం పెట్టిన తర్వాతే మనం పూజ అనేది ఆచమనం ఇవి ప్రారంభించుకోవాలన్నమాట. ఆ తర్వాత కుంకుమ పూజ అయితే ప్రతిరోజు కూడా అష్టోత్తరం చదువుకొని అమ్మవారిది ఇంట్లో నేను కుంకుమ పూజ అవన్నీ చేసుకుంటాను. మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం అలా. ఈవినింగ్ టైము టెంపుల్లో ప్రతిరోజు కూడా మాకు లలితా పారాయణ మంగళ శుక్రవారాలు అమ్మవారి మహాలక్ష్మి సహస్రనామ అష్టకం మాత్రం అవి ప్రతిరోజు కూడా చదివిస్తూ ఉన్నారనమాట. అవి సహస్రనామం చదువుకొని తర్వాత కనకదార స్తోత్రం, ఖడ్గమాల, అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ సుమనస వందిత అంటారు కదా, అవి అమ్మవారి లలిత అమ్మవారి హారతి పాటలు, లక్ష్మీ అమ్మవారి హారతి పాటలు, ఇలా టైం ఉంటే గోవిందనామాలు రకరకాల పాటలు భక్తితోటి ఈ నెల రోజులు కూడా ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ కానీ అలాంటివి ఏవి వండకుండా ప్రతి శుక్రవారాలు ఇవన్నీ కూడా అండి శ్రావణ మాసం అంతా కూడా మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజలు అవి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈవెన్ మనకి కోడిగుడ్డు కానీ ఏది తినకుండా అయితే నేను పూజ అది చేసుకుంటానండి శ్రావణ మాసం కార్తీక మాసంలో మాత్రం. ఆ తర్వాత అక్టోబర్ ఆ టైంలో అయ్యప్ప మాల ఆ టైంలో 50 డేస్ పూజ టైంలో దానికి ముందు ఒక 15 డేస్ మొత్తం ఒక 65-70 డేస్ అంటే దగ్గర 2.5-3 మంత్స్ వరకు అయితే ఏం నాన్ వెజ్ అదేమీ తినమండి. ఆ విధంగా పూజలు అవి చేసుకుంటామన్నమాట. నాన్ వెజ్ అంటే తగ్గించేసాంలేండి చాలా వరకు. వెజిటేరియనే మనకి పూజలు కానీ ఏదైనా చేసుకోవాలన్నా
పూజలప్పుడు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళప్పుడు ఇలాంటివి ఏంటంటే పెళ్ళిళ్ళకు కూడా 16 రోజుల వరకు మాకు నాన్ వెజ్ అనేది తినరనమాట. 16 రోజుల పండగ ఆ టైంలో తింటారు. పెళ్ళి లగ్నపత్రిక పసుపు కొడతారు కదా! ఆ టైం నుంచి కూడా నాన్ వెజ్ ఇంట్లో ముట్టరనమాట పెళ్ళి అయిపోయేంత వరకు. అలా నిష్టగా చేస్తూ ఉంటారనమాట. తర్వాత అమ్మవారికి ఈరోజు పాల పొంగల్ చేస్తున్నానండి నైవేద్యంగా. పూజ అది చేసుకొని అరటిపళ్ళు అవి పెట్టి చేసుకున్నాను పూజ. ఈ పొంగలి అదంతా కూడా పూజ తరువాత చేసుకొని నైవేద్యం సమర్పించుకుంటాను. ఆ తర్వాత నేను పైనాపిల్ జ్యూస్ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందు పైనాపిల్ జ్యూస్ వేశాను. ఇది మా హస్బెండ్, నేను హాఫ్ తాగిన తర్వాత ఈరోజు జావకొచ్చేసి ఇది ఈవినింగ్ టైం కోసం అనమాట. కొంచెం జొన్నల్లో రాగి పిండి కలిపేసేసి జావలా చేసి అందులో ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం జీరా పౌడరు. అంటే మనకి చాలామందికి జొన్నలు, రాగులు అరగవనమాట. అలాంటప్పుడు ఈ జీరా పౌడర్ ఏంటంటే డైజెషన్‌కి బావుంటుందని వేశాను. అవంతా కాచి పక్కన పెట్టేసేసుకొని నెయ్యి కూడా కాచానండి. ఆ తర్వాత కొన్ని ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇదొచ్చేసి మనకి హార్స్ మీద ఎక్కినట్లు పిల్లల కోసం మెడలో లాకెట్ అది. మాకు తీజ్ ప్రోగ్రామ్ జరిగిందనమాట. మనం లక్ష్మీ అమ్మవారిని ఎలా కొలుస్తామో వారి పరమశివుడిని కొలుస్తారు నార్త్ ఇండియన్స్ అన్నా కదా! వాళ్ళు తీజ్ ఫెస్టివల్ ఇలా పార్వతీదేవి పరమశివుడి కోసం ఈ సౌభాగ్యానికి సంబంధించి ఆవిడ పూజ చేసిందట. అది కూడా ఎక్కువగా వనంలో చేసిందనమాట. అందుకే గోరింటాకు పెట్టుకోవటం ఇలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు నార్త్ ఇండియన్స్. అది మేముండేది నార్త్ ఇండియన్ కంపెనీ కాబట్టి ప్రతి ఇయర్ కూడా ఆగస్ట్ మంత్లో తీజ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని ఇలా క్లబ్ అంతా అలంకరించుకొని చక్కగా ఆడవాళ్ళందరం కూడా హ్యాపీగా వా చక్కగా సరదాగా ఫంక్షన్ ఎంజాయ్ చేసిన తర్వాత ర్యాంప్ వాక్ అన్నీ పెట్టారండి. అవన్నీ అయ్యాక మా ఫ్రెండ్స్ తోటి సింగిల్గా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ఇలాంటివి ఆడవాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేషన్ అవుతూ ఉంటే కొంచెం కొత్తగా ఉత్సాహం అది వస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా మనం బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటాము. ప్రతిరోజు కూడా నేను ఇలానే పారిజాతాలు, కుంకుమ పూజ, శ్రావణ మాసం అంతా కూడా రెగ్యులర్గా చేసుకుంటానండి. కార్తీక మాసం వచ్చేసి విభూతితో ఈశ్వరుడి పూజ చేసుకుంటాను. ఈశ్వరుని మన లక్ష్మీ అమ్మవారిని ఎలాగా ఇలా ప్లేట్లో ప్రతిష్ఠించుకొని చేసుకున్నాను. అలాగే కార్తీకంలో ఈశ్వరుడి పూజ చేసుకుంటాను. ఇంతేనండి శ్రావణ మాసంలో నేను చేసుకునే పూజలు ఇలానే ఉంటాయి ప్రతిరోజు కూడా. ఉదయాన్నే లక్ష్మీ అష్టోత్తరాలు, అష్టకాలు అవి, సాయంత్రం పూట గుళ్ళో లలితాపారాయణ, మహాలక్ష్మి స్తోత్రాలు, ఈ విధంగా శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసం పూజలన్నీ మనం సౌభాగ్యం కోసమే చేస్తాం కాబట్టి కొంచెం సేపైనా అట్లీస్ట్ లలితా సహస్రనామం ప్రతిరోజు చదవని వాళ్ళైనా ఓన్లీ శ్రీ లక్ష్మి అష్టకం అయినా సరే ఆ 108 నామాలు అవి చదువుకొని కుంకుమ పూజ చేసుకోండి. చాలా మంచిదనమాట. అంటే లలిత అష్టకం చాలామందికి నోరు తిరగదు, అంత టైం స్పెండ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ లలితాష్టకం అనేది వినటం వలన అవి మనం ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయంటండి. మాకు గుళ్ళో మన పంతులు గారైతే చెప్పారనమాట మాకు. ఈ విధంగా ఎవరైనా సరే సౌభాగ్యం కోసమనే కాదు, ఇది ఆడవాళ్ళందరూ కూడా చేసుకోవచ్చట. వరలక్ష్మి వ్రతం పూజ అది మనం సౌభాగ్యం కోసం అలా చేసుకుంటారు కాబట్టి వాళ్ళని సౌభాగ్యం లేని వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చట. అంటే మన ఎవరైనా అత్తయ్యలు ఇలాంటి వాళ్ళు కొంచెం పసుపు కుంకాలకి దూరమైన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా మనం కూర్చోబెట్టి ఈ వ్రతం చేసినట్లయితే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్లో సౌభాగ్యంగా ఉండే అవకాశం ఎక్కువ రోజులు కలుగుతుందట. అలా పంతులు గారు చెప్పారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.